అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు దేవుని వాక్యంను బోధిస్తూ ఉన్నారు. ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్ గా మనము వాక్యంను ధ్యానిస్తా ఉన్నాం. ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండాన్ని మనం నేర్చుకున్నాం. మనము ద్వితీయోపదేశ కాండం 2వ భాగం వరకు మనం వచ్చాం. ద్వితీయోపదేశ కాండం యొక్క ముఖ్య వచనం 7వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యాన్ని అందరూ మరి బై హార్ట్ చేసి హృదయం అనే పలకల మీద రాసుకోవాల్సిందిగా ఆశపడుతున్నాను. కాబట్టి నీ దేవుడే యెహోవా తానే దేవుడని, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగంగా నశింపు చేయుటకు వానికి దండని విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. Know therefore that the Lord thy God is God, the faithful God, which keepeth covenant and mercy with them that love him and keep his commandments to 1,000 generations. ఈ యొక్క పుస్తకాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొట్టమొదటిది మోషే యొక్క మొదటి సందేశము, రెండవది మోషే యొక్క రెండవ సుదీర్ఘ సందేశము, మోషే యొక్క విరామ సందేశము లేకుంటే ఫేర్వెల్ మెసేజ్, 3వ సందేశం అది. సో మనం ఇప్పుడు మొదటి సందేశమును మనం చూసుకున్నాం. మొదటి సందేశంలో మోషే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలాగ హోరేబు పర్వతం నుండి కాదేశు బర్నేయ వరకు నడిపించారు. ఆ తర్వాత శేయూరు అరణ్యంలో గుండా మన్యంలో గుండా నడిపించి అమోరీయుల ప్రాంతానికి ఎలాగ తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఓగ్ అనే 2 రాజులు ఉంటారు అక్కడ. హెష్బోన్ రాజు అయిన ఓగు, బాషాన్ రాజు అయినటువంటి ఓగు, హెష్బోన్ రాజు అయినటువంటి సిహోను, వీళ్ళిద్దరిని ఓడించి ఆ ప్రాంతాన్ని మరి రూబేనీయులకు, గాదీయులకు, అర్ధగోత్రకు, మనష్షే వంశస్థులకు దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత ఒక ఆత్మీయ నాయకుడు ఎలాగ ఉండాలో మనం చూసుకున్నాం. ఆత్మీయ నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలతో ఉండాలని, ప్రజల మధ్యకు వస్తూ వెళ్తూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేవాడుగా, ఆత్మీయ పరుడుగా, దీనుడుగా, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడుగా, దేవుని ఆజ్ఞను పాటించేవాడిగా, మాదిరి కలిగిన వాడిగా, ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని మనం చూసుకున్నాం. అందుకు ఉదాహరణగా మోషేని దేవుడు చూపిస్తా ఉన్నాడు. తర్వాత యెహోషువ, కాలేబుల యొక్క విశ్వాసాన్ని మనం చూసాం. రెండవ భాగంలోకి వచ్చినట్లయితే మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలు విధేయత కలిగి ఉండాలని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. మరియు విగ్రహారాధన గురించి వారికి చెప్తా వచ్చాడు. బీ కేర్ఫుల్, విగ్రహారాధన చేయొద్దు, మీ పితరులు విగ్రహారాధన చేసి నశించిపోయారని చెప్తా ఉన్నాడు. తర్వాత 10 ఆజ్ఞలను మరలా ఒకసారి జ్ఞాపకం చేసినట్లు మనం చూసాం. తర్వాత మీరు ఏర్పరచబడిన దేవుని స్వకీయ జన్మై ఉన్నారు అనే అంశం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. మనం 6-7 అధ్యాయాలు మనం చూసుకున్నాం. ఈరోజు 8, 9, 10 అధ్యాయాల్లో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగో తిరుగుబాటు చేశారు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారని దేవుడు వారికి తెలియజేస్తా ఉన్నారు. సో దీన్ని మనం పోయిన క్లాస్ లో చూసుకున్నాం. ఏర్పరచబడిన జనాంగం, వంశము అనేటువంటి దాని గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాం. సో దీనిలో భాగంగా ఈరోజు మన 8వ అధ్యాయంలో నుంచి కొన్ని 8వ అధ్యాయంలో దేవుడు ఏం జ్ఞాపకం చేస్తుంది, దేవుడే యెహోవాని జ్ఞాపకము చేసుకున్నాము అని 8వ అధ్యాయంలో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఏర్పరచబడినటువంటి వంశము కాబట్టి నీ దేవుడే యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాము, మరిచిపోవద్దు అని అధ్యాయంలో మరొకసారి వారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి మాటలు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకు బయలుపరుస్తూ ఉన్నాడంటే ఈ యొక్క 8వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలకు
జ్ఞాపకం ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మీ దేవుడైనటువంటి యెహోవాని జ్ఞాపకం చేసుకొనుము. ఎలాగో ఆయన మిమ్మలను ఐగుప్తులో నుండి విడిపించాడో, ఎలాగో మిమ్మలను అరణ్యంలో నడిపించాడో మీరు జ్ఞాపకం చేసుకొనుము అని అంటున్నారు. ఎందుకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఆ యొక్క అరణ్యంలో లాంగ్ జర్నీ గుండా నడిపించాడు? ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదటి వచనం మనం చదివినట్లయితే, మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, మీరు కనానులోనికి ప్రవేశించి మీ పితరులకు వాగ్దానం చేసినటువంటి భూమిని, దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు స్వాధీనపరచుకున్నారంటే నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి, నా కట్టడలను అనుసరించి నడుచుకోండి, మరో వద్దు అని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. 2వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయము 2వ వచనం, Deuteronomy chapter 8 verse 2. మరియు మరియు నువ్వు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకును. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. గాడ్ టాట్ యు ఎ లెసన్, గాడ్ హ్యాస్ డిసిప్లిన్డ్ యు. నిన్ను దేవుడు శోధించాడు, నిన్ను క్రమశిక్షణలోకి తెచ్చాడు. ఆ క్రమశిక్షణలో నీకు తెచ్చిన విధానాన్ని మర్చిపోవద్దు. నువ్వు తిరుగుబాటు చేసిన దాన్ని మర్చిపోవద్దు. నువ్వు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు నిన్ను ఎలా సరిచేసి క్రమశిక్షణలోకి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దాన్ని మర్చిపోవద్దు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. ఇది మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యము. ఎందుకనంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఎందుకు దేవుడు 40 సంవత్సరములు అరణ్యంలో వారిని తిప్పుకొచ్చాడు? 11 రోజుల ప్రయాణము, లేకుంటే ఒక 15 రోజుల ప్రయాణం, 20 రోజుల ప్రయాణాన్ని ఎందుకు దేవుడు 40 సంవత్సరములు తిప్పుకొని వచ్చాడు అని అంటే, దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, మీరు నా ఆజ్ఞలను గైకొందురో లేదో. నంబర్ 1, అది మిమ్మల్ని శోధించి మీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికై నేను మిమ్మల్ని అలాగ తిప్పాను. తర్వాత మిమ్మల్ని అణుచు నిమిత్తము టు హంబుల్ ది, మిమ్మల్ని దీనులుగా చేయడానికి కొరకై, అండ్ టు ప్రూవ్ ది, మీరు పరిశుద్ధమైన జనాంగము, మీరు ఏర్పరచబడిన ప్రత్యేకమైన జనాంగం, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్న జనాంగం అని తెలుసుకోవడానికై దేవుడు వారిని అలాగ నడిపిస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీఆర్ నోవేర్ గ్రేటర్ దాన్ ఇజ్రాయెల్. మనం ఇజ్రాయేలీల కంటే గొప్పవారం కాదు. మన జీవితం కూడా ఆ ఇజ్రాయేలీల అరణ్య యాత్ర వంటిదే. పడటం, లేగవటం, దేవుని శోధించటం, దేవుని ఆజ్ఞలను మేరటం, దేవుని కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించి గర్వించటం, ఇవన్నీ మనం చేస్తాం. అందుకనే దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల ద్వారా మనలను ఆయన అణుచుతూ, పరిస్థితుల ద్వారా మనం సరిచేస్తూ, మనకి బుద్ధి చెప్తూ, మన క్రమశిక్షణలోనికి తీసుకొస్తూ ఆయన మన ముందుకు నడిపిస్తూ వెళ్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, therefore we should never ever forget how God has corrected us, how we rebelled against God, and how God disciplined us and led us. So that's what God is reminding them. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నాడు? అరణ్యంలో మీ ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. మీరు ప్రయాణం చేసిన 40 సంవత్సరములు నువ్వు వేసుకొని బట్టలు పాతికెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ, వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ, ఎంత గొప్ప సాక్ష్యమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బట్టలు మాసిపోకుండా ఉండటం సాధ్యమా? ఒకరోజు బట్టలు వేసుకుంటే మనం రెండో రోజు వేసుకోం. ఒక మహా అయితే ఇంకోసారి వేసుకుంటాం, థర్డ్ టైం మనం వేసుకోం. కానీ ఇజ్రాయేల్ ప్రజలు బట్టలు ఏమవ్వలేదు, పాతగిల్లలేదు, వాళ్ళ కాలు వాయలేదు. 40 సంవత్సరములు నడిచారు. 40 సంవత్సరములు వాహనాలు లేవు, కాలినడకే, కానీ వారి కాలు వాయలేదు. ఏ యొక్క అడవి మృగాలు వారి దరి చేరలేదు.
రహదారులు లేవు అక్కడ. ఎలాంటి గొప్ప మరి ఆ రహదారులు, హైవేస్ లేవు. అయినా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నా ప్రభువు కూడా మనల్ని అలాగనే కాపాడుతూ వస్తూ ఉన్నాడు. సాతాను ద్వారం మధ్య పొంచి ఉన్నాడు. సాతాను వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. మరణం మన కిటికీలను ఎక్కుతూ ఉన్నది. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఏ గృహంలో నేను జొరబడవచ్చు, ఏ గృహంలో నేను ప్రవేశించి ఏ గృహాన్ని నేను మరి నాశనం చేయవచ్చు అని చూస్తా ఉన్నా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలను కాల్చిన దేవుడు నిన్ను నన్ను కాస్తూ ఉన్నాడు. దట్స్ వై వీఆర్ సేఫ్. మనం చేసేటువంటి యుద్ధము, మన దేవుడు చేసేటువంటి యుద్ధము లోక సంబంధమైనటువంటి యుద్ధములు కాదు. రాజులు, అధికారులు, శత్రువులతో కాదు, సాతానుతోటి మనం యుద్ధం చేస్తున్నాం. అంధకార సమూహములతో, వాయు మండలములతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మన దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆ యుద్ధాలు కనబడవు. ఆ యుద్ధాలు ఆత్మీయులకు అర్థమవుతాయి. ఆ యుద్ధాలు శరీరానుసారాలకు అర్థమవు. వాక్యం చదివే వారికి అర్థమవుతాయి. దేవునితో సహవాసం ఉండే వారికి అర్థమవుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డూ యు బిలీవ్ that God has been keeping you safe and sound innumerable times? లెక్కలేనన్ని సార్లు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సాతాను యొక్క దాడి నుంచి కాపాడేదని నమ్ముచున్నావా? దేవుని యొక్క కార్యాలు మన కంటికి కనబడవు, మన చెవికి వినపడవు, మన హృదయాన్ని గోచరించవు. అవి మనం గ్రహించలేము, కొన్నిసార్లు మనకు తెలియదు. బట్ గాడ్ has been keeping you safe and sound. The God of Abraham, Isaac and Jacob, the God of Moses, the God of Israel, the same God is keeping you safe and sound. That's why we are alive, we are safe, we are joyful. Dear brothers and sisters, this is what the Lord is doing in our lives. ఇంకా ఏమంటున్నాడు? ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము, కానాను దేశం, అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఓటులను, అగాధ జలములను గల దేశము. నీటి కొరత ఉండదు, సమృద్ధి అయిన పంట పండుతుంది, శ్రేష్టమైన ఫలాలు పండుతాయి. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివల నూనె, శ్రేష్టమైన నూనెల్లో కల్లా శ్రేష్టమైన నూనె, ఒలివల నూనె సమృద్ధిగా పండుతుంది. తేనె గల దేశము. తేనె చాలా బలమైనటువంటి ఆహారం. గోధుమలో ఎవలు పండేటువంటి దేశము. ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను కదా. నువ్వు భయపడవద్దు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని మోషే ద్వారా దేవుడు వారికి మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని మోషే ఇజ్రాయేలుకి సెలవిస్తా ఉన్నారు. ఇదిగో, నువ్వు రొట్టె వలన బ్రతికేవాడు అయితే నువ్వు ఎప్పుడో నశించిపోయేవాడివే. ఈ అరణ్యంలో పంటలు లేవు, ఈ అరణ్యంలో పండ్ల తోటలు లేవు, ఈ అరణ్యంలో శ్రేష్టమైన భోజనాలు లేవు, ఈ అరణ్యంలో సంతులితమైనటువంటి భోజన పదార్థాలు లేవు, బ్యాలెన్స్ డైటే లేదు. ఓన్లీ మన్నా నీళ్లు తాగి బ్రతికారు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనం బ్యాలెన్స్ డైట్ అని మనం చెప్తాం. ఇట్స్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, విటమిన్స్, మినరల్స్, వీటన్నిటి కూడా మన సంపాదనలో తీసుకోవాలని డైటీషియన్స్ మనకు చెప్తారు. వేర్ వాజ్ ద బ్యాలెన్స్ డైట్ ఫర్ ఇజ్రాయెల్ ఫర్ 40 years? Can you imagine, my dear brothers and sisters? దేవుడే మన ఆహారము, దేవుని వాక్యమే మన ఆహారము. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. మత్తయి సువార్త 4:4 కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అది మరి సాతాను చెప్తాడు. సాతాను అంటది, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీకు ఆకలి అవుతుంది కదా, 40 దినములు ఉపవాసం ఉన్నావు కదా అని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సాతానుకు వాక్యం ద్వారా జవాబిస్తాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అంటారు. దేవుడు కోట్ చేసిన, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోట్ చేసిన రెఫరెన్స్ ఇదే.
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సాతానును మనం ఎదుర్కొనేటప్పుడు, సాతానుతో యుద్ధం చేసేటప్పుడు మనం వాక్యం అనేటువంటి యుద్ధోపకరణాన్ని మనం ధరించుకోవాలి, ఖడ్గంను ధరించుకోవాలి. వాక్యంతోనే సాతానుకు మనం సమాధానం చెప్పాలి, యుద్ధం చేయాలి. అప్పుడు వాడు మన యుద్ధం నుంచి పారిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వాక్యంతో మనం యుద్ధం చేయాలంటే, వాక్యం అనే ఖడ్గం ధరించుకోవాలంటే మనలో ఏం ఉండాలి? వాక్యం ఉండాలి. సో వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. సో ఆ విధంగా దేవుడు వారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మోషే దాదాపుగా 3 సార్లు 40 దినములు 40 రాత్రులు, ఐ థింక్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మేబీ అప్రాక్సిమేట్లీ 3 times 40 దినములు 40 రాత్రులు దేవునితో కూడా గడిపాడు పర్వతం మీద. ఎన్నిసార్లు? 3 సార్లు. ఎన్ని రోజులు? 40 రోజులు. వాట్ వాజ్ ద ఫుడ్ టు మోసెస్? మోషేకి ఆహారం ఏంటి? దేవుని వాక్యం. దేవుడు మోషేకు దేవుడు ఆయన ఇస్తున్నటువంటి వాక్యమే. దేవుని వెలుగే. మోషే పరలోకపు అనుభవాన్ని ఈ లోకంలో అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి. ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉంటాడు. 24 పెద్దలు వారి యొక్క సింహాసనాల మీద వారు కూర్చొని ఉంటారు. మరి కెరూబులు, సెరాపులు ఉంటారు. మరి అక్కడ దేవదూతలు, లెక్కించలేని దేవదూతలు ఉంటారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారి వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో బాగుగా తెలుపుగా ఉతుక్కున్నటువంటి వారందరూ ఉంటారు. ఆయన స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ దేవుని యొక్క ముఖ కాంతి వారి మీద అందరూ ప్రకాశిస్తుంది. అదే వారికి వెలుగు, అదే వారికి భోజనం. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఆ అనుభవాన్ని మోషే ఈ లోకంలో అనుభవించాడు. ఆ భాగ్యం ఎవరికి లేదు, ఓన్లీ మోషేకి మాత్రమే. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. సిమిలర్ ఎక్స్పీరియన్స్ Lord Jesus Christ when he fasted and prayed for 40 days and 40 nights. Do you believe? ఈ మనిషి 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారం లేకుండా జీవించగలరా? పొట్టి శ్రీరాములు గారు 8 దినాలు చేశాడు హంగర్ స్ట్రైక్. Maybe he might have taken some water and other things, but he died. చనిపోయాడు కదా, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు పోరాడినటువంటి ఆయన. అయితే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నటువంటి మోషే ఆకలి మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు, హెల్దీగా ఉన్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు? మొహం అంతా కూడా దేవుని యొక్క కాంతితో, వెలుగుతో నింపబడి వెలుగులోకి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకం నమ్మకపోవచ్చు, కానీ ప్రభు రక్తంలో కడగబడినటువంటి నీవు నేను ఈ సత్యాలు నమ్మాలి. దే ఆర్ ద ట్రూత్స్. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఆహారం వల్లనే కాదు, బ్యాలెన్స్ డైట్ లేదు. ఇజ్రాయేల్ ప్రజలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, పెద్దలకు ఏం ఆహార పదార్థాలు లేవు అక్కడ. అందుకనే వాళ్ళు చాలాసార్లు తిరుగుబాటు చేశారు. మాకు ఐగుప్తులో కూరదోసకాయలు ఉన్నాయి, మాకు ఐగుప్తులో ఆ పంటలు ఉన్నాయి, ఈ పంటలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, మాకు మరి దోసకాయలు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. అరణ్యంలో మన్నా తాకు మాకేం లేదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏమైనా కోల్పోయారా? వారి బట్టలు మార్చుకోలేదు, వారి కాళ్ళు వాయలేదు, వారికి అనారోగ్యం రాలేదు, ఏ రోగము ఏ తెగులు వారిని సమీపించలేదు, ఎలాంటి నష్టం వారికి వాటిలో లేదు. ఏ చీడపీడలో వారి అంతకు రాలేదు, అరణ్య మృగాలు వారి అంతకు రాలేదు. దేవుడే వారికి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని కాపాడుతూ, నడిపిస్తూ, వారిని పోషిస్తూ తీసుకువెళ్ళిన గొప్ప దేవుడు. ఏమైనటువంటి దేవుని వెళ్ళారు. దట్స్ వాట్ గాడ్ వాస్ రిమైండింగ్ Israelites. Remember the Lord your God. Remember the deeds that the Lord God has done for you. నీ దేవుడైన యెహోవా నీకు అరణ్యంలో చేసినటువంటి ఆ మేలులను, ఆ కార్యములను, ఆ దేవుని గొప్ప కార్యములను, ఆ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో. డు నాట్ ఫర్గెట్ అని అంటున్నాను. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ దేవునికి నమ్మకంగా ఉంటావు, నీ దేవునికి లోబడతావు, నీ దేవుని ఆనుకొని ఉంటావు. లార్డ్ మై గాడ్, నా ప్రభువా, నా దేవా అని అనుకుని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత తన శిష్యులకు ఒక రూమ్ లో కనిపిస్తాడు.
అప్పుడు అందరు శిష్యులు ఉంటారు, ఒక శిష్యుడు ఉండడు. ఎవరైనా ఆ, తోమ థా- తోమ థోమా, థామస్. సో అప్పుడు ఆయన ఏమంటాడు, మిగతా శిష్యులు చెప్తారు, ప్రభు మా దగ్గరికి వచ్చాడు, మాకు కనిపించాడు, మేము చూసాము అని అంటే తోమా ఏమంటాడు, నేను నమ్మను, నాకు కనపడితే నేను నమ్ముతాను, నాకు కనపడినప్పుడు ఆయన గాయాల్లో చేతులు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని అంటాడు. అప్పుడు తోమా కొరకు మరుసటి వారము వారందరూ అక్కడ ఒక రూమ్ లో ఉన్నప్పుడు మరలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్తాడు. అప్పుడు తోమా ఏమంటాడు తెలుసా, మై లార్డ్, మై గాడ్ అని పశ్చాత్తాపడు, నా దేవా, నా ప్రభువా, నన్ను క్షమించు అని అంటాడు. అంటే ఏమైంది అక్కడ తోమాకు, మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు, ఆయనతో కూడా ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు మర్చిపోయాడు, ఆయనతో మరి సహవాసాన్ని మర్చిపోయాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయాడు, కనాను విందులో చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయాడు, చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి లాజర్ లాజర్ చేసినటువంటి దాన్ని మర్చిపోయాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన దాన్ని మర్చిపోయాడు, దుష్టాత్మను పట్టిన వారిని దేవుడు విడిపించిన దాన్ని మర్చిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే మరలా కనపడో పశ్చాత్తాపడుతున్నాడు, ప్రవ్వా, నా దేవా, నా ప్రవ్వా, నన్ను క్షమించుమని ఎక్కి ఎక్కి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అప్పుడేమన్నాడు, తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము, అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము, బిలీవ్ మీ, ఐఎమ్ ట్రూ గాడ్, నేను మీ దేవుడును మీ బోధకుడును, డు నాట్ బి అన్బిలీవింగ్ బట్ బి బిలీవింగ్ అన్నాడు. అది మొదలుకొని తోమా ఎప్పుడు వెనుదిరగలా. తోమా భారతదేశానికి వచ్చాడు, ప్రభు కొరకు హతసాక్షి గొప్ప పరిచర్య చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు కూడా ఏం చేశాడు, సిలువ వేయబడిన తర్వాత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత పేతురు చేపలు పట్టడానికి మరలా తిరిగి వెళ్ళిపోతాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో దేవుడు పేతురుని సరిచేయటానికి ఉదయకాలం సముద్ర తీరానికి వస్తాడు. సముద్ర తీరానికి అంటాడు, వచ్చి వారికి చేపలతోటి బ్రేక్ఫాస్ట్ వచ్చి వారికి భోజనం పెట్టిన తర్వాత, సీమోను పేతురు, నువ్వు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా? సైమన్ పీటర్, డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్ ఫిషెస్? ఒకసారి అంటాడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా ఇన్ ఏ లవింగ్ వే, ప్రేమపూర్వకంగా, సైమన్ పీటర్, డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్ ఫిషెస్? ఎస్ లార్డ్, యు నో దట్ ఐ లవ్ యు. అయితే నా గొర్రెలను మేపు, నా మందను కాయమని అంటాడు 2 సార్లు. 3వసారి మరలా అడుగుతాడు, సైమన్ పీటర్, సీమోను పేతురు, నువ్వు నన్ను నిజముగా ఈ చేపల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒక్కసారిగా పేతురు బ్రోకెన్ డౌన్, పేతురు హృదయం నలకొట్టబడి ఏడ్చి, ప్రభా, నువ్వు ఎరుగుదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. పేతురుకు దేవుని ఎక్కడైతే మర్చిపోయాడో, జ్ఞాపకం చేసుకోలేదో, ఇప్పుడు ఏ విషయంలో అయితే తొలగిపోయాడో అది అర్థమైంది. ఈ చేపల కొరకే కాదా నేను దేవుడు అప్పగించిన పరిచర్యను విడిచిపెట్టి వచ్చాను అని ఏడ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు అని సరి చేసుకుంటాడు. నా మందను మేపునంట. ఏమైనటువంటి దేవుని వల్ల చూడండి, పేతురు కూడా మర్చిపోయాడు. నేను మర్చిపోయాడు, దేవుని గొప్పతనాన్ని మర్చిపోయాడు, దేవుడు చేసిన మేలును మర్చిపోయాడు, దేవుడు వాక్యాలను మర్చిపోయాడు, మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు us. రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్. దేవుని జ్ఞాపకం చేసుకొనుము.
దేవుడు చేసిన రక్షణ కార్యము జ్ఞాపకం చేసుకొనుము. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొనుము. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను జ్ఞాపకం చేసుకొనుము. దేవుడు ఏ ఏ పరిస్థితుల్లో నిన్ను కాపాడి సాతాను యొక్క బంధకం నుంచి విడిపించాడు, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి నిన్ను విడిపించాడో జ్ఞాపకం చేసుకో. మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోకూడదు. విశ్వాస యాత్రను మర్చిపోకూడదు. రక్షణ కార్యాన్ని మర్చిపోకూడదు. తలాంతులను మర్చిపోకూడదు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. My dear brothers and sisters, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. మన్నాతో పోషింపబడిన ప్రజలు ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దట్స్ గాడ్స్ గ్రేట్ ప్రొవిజన్ ఫర్ ఇజ్రాయెల్. అలాగనే దేవుడు ఈ దినాన జీవవాక్యంతో నిన్ను నన్ను పోషిస్తూ, మన తృప్తిపరచు, మన సంతోషపరుస్తూ, మన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. సో therefore we should remember the Lord of God. కరువు అనుకోకుండా నువ్వు ఆహారం తిని దేశం అది ఇనుపు రాళ్ళు గల దేశము, దాని కొండలో నువ్వు రాగి త్రవి తీయవచ్చు. అంత శ్రేష్టమైన దేశాన్ని నీకు ఇస్తున్నా. జ్ఞాపకం చేసుకో. మర్చిపోవద్దు. నీ దేవుడిని మర్చిపోవద్దు. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన దేశం బట్టి నువ్వు స్తుతించాలి, కానీ మర్చిపోకూడదు. నీ మనస్సును మదించకూడదు. దాసులు గృహమైన ఐగుప్తులు నేను రప్పించి నీ దేవుడైన యెహోవాను మరుసుదువేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, we should never ever forget our Lord God who has saved us from death, who has saved us from the eternal death. సో నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొని చెప్పడానికి ఇవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనసును మదించకూడదు. దీనులమై ఉండాలి. దేవుని మర్చిపోకూడదు. ఫియర్ గాడ్, ఒబే గాడ్, కీప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. ఇంకా అంటున్నాడు, తాపకరమైనటువంటి పాములు తేళ్లు కలిగిన ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను. రాతి బండి నుంచి మీకు నీళ్లు ఇచ్చాను. యాక్చువల్గా అంట వాక్యము బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, వారు నడిచి వచ్చినటువంటి అరణ్యం అంట భయంకరమైనటువంటి అతి విషపూరితమైనటువంటి పాములు కలిగిన ప్రాంతం అంట. తాపకరమైన పాములు ఉంటాయంట. అందుకని దేవుడు వారు ఒకసారి తిరుగుబాటు చేసినప్పుడు పాములను పంపిస్తాడు కదా, పాము వాళ్ళని కరిస్తే చనిపోతాడు. అప్పుడు మోషే ప్రార్థన చేయాలి, ఇత్తడి శాపం ఒకటి చేసి ఆ యొక్క స్తంభం మీద పెట్టమంటాడు. అప్పుడు వారు దాని వైపు చూసిన వాళ్ళందరూ ఆ పాము కాటు గురైనా కూడా వాళ్ళు స్వస్థపరచబడతారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అరణ్యంలో ఉన్నాయి ఆ పాములన్నీ. అయితే దేవుడు ఆ పాములన్నిటిని తొలగించి వారికి మంచి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన యొక్క జీవిత యాత్రలో సాతాను తాపకరమైనటువంటి పాములను ఉంచి మనం కాటు వేయాలని చూస్తూ ఉన్నాడు. పాపం అనేటువంటి తాపకరమైనటువంటి పాము ద్వారా, పాపం అనేక రకాలుగా ఉంది, మనం చదువుకుంటూ వస్తా ఉన్నాం. మనం కూడా కాటు వేయాలని చూస్తా ఉన్నాం. అయితే దేవుడు వాటన్నిటి నుంచి మనం కాపాడుతూ వస్తూ ఉన్నాడు. సో therefore remember the Lord your God. నీ దేవుడే యెహోవాను జ్ఞాపకం చేసుకో. నిన్ను పోషిస్తూ ఉన్నాడు. నీకు మేలు చేయవాలని నిన్ను అణుచుటకు, శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నా తరుణి నేను పోషించు. నువ్వేమాత్రమైన నీ దేవుడైన యెహోవాను మరచి ఇతరుల దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడలా మీరు నిశ్చయముగా నశించిపోతురు. దేవుని మరచి విగ్రహారాధన చేస్తే, పాపం చేస్తే నశించిపోతాం. there is no doubt about it. That's what the Lord is telling. అందుకని దేవుడు, మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు అభివృద్ధి చెంది మదించి మర్చిపోతారేమో. బీ కంటెంట్. మీరు సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండండి. అది గొప్ప లాభ సాధకము. ఈ లోకంలోనికి మనం వస్తూ మనం ఏమీ తెలియదు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనం ఏమీ తీసుకొని పోలేము. అన్న వస్త్రము గలవారమై వాటితో తృప్తి పొందుతాము. ఎందుకంటే మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. చూడండి ఒకసారి ఆ మాట చదువుకుందాం. త్వరగా చదువుకొని మనం నేర్చుకుందాం. 1 Timothy chapter 6. 1 Timothy chapter 6
ఆ 10వ వచనం. ఎందుకనగా 9 ధనాపేక్ష 9, 10. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో విశ్వాసం నుండి తామే తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. సో ధనవంతులుగా ఉండటం అనేటువంటిది పాపం కాదు. అయితే ధనం మీద మనసు ఉండడం పాపం. మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వకుండా ధనం మీద పెట్టి ఆ ధనం సంపాదించడం కొరకు దేవుని మర్చిపోయి దేవుని మందిరానికి రాకుండా దేవుని ఆజ్ఞను మీరి అక్రమ అడ్డదారుల్లో సంపాదించినట్లయితే అది పాపము. నువ్వు న్యాయం యథార్థంగా ఉంటే దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, నీకు కావాల్సిన ఇవులన్నింటిని అనుగ్రహిస్తాడు. అబ్రహాము ధనవంతుడు కానీ నీతిమంతుడు, ధనం మీద మనసు లేదు. ఇస్సాకు ధనవంతుడు నీతిమంతుడు, దేవుని మీద మనసు ఉంది. యాకోబు ధనవంతుడు నీతిమంతుడు, దేవుని మీద మనసు ఉంది. యోబు ధనవంతుడు, ఊసు దేశంలో కల్లా తూర్పు దేశంలో ఉన్న దేశాల కన్నా గొప్పవాడు, కానీ మనసు ఎక్కడుంది? దేవుడి మీద ఉంది. ఏమన్నాడు? ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు నేనేమి తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు నేనేమి తీసుకుని వెళ్ళలేను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని అంటాడు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వండర్ఫుల్ టెస్టిమనీ. సో ఆయన మనసు ధనం మీద లేదు. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడ ఉంది. క్రీస్తు నీ ధనం అయితే నీ హృదయం క్రీస్తు మీద ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం ధన సంపదలు నీ ధన నీదైతే నీ హృదయం వాటి మీదే ఉంటుంది. దేవుడి నుంచి తొలగిపోతుంది. బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను అని అంటాడు. కాబట్టి ఇజ్రాయేల్ జీవితం దేవుడు ఒక సత్క్రియను ఆరంభించాడు. అదేంటంటే కనాను దేశంలో స్వాస్థ్యంగా ఇస్తాను, అక్కడ నడిపిస్తాను. సో మన జీవితంలో కూడా పరమకాలమైనటువంటి పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ దినం వరకు మనం నడిపించడానికి కొనసాగించడానికి ఆయన సమర్థుడు, నమ్మదగిన వాడని రూఢిగా మనం నమ్మాలి. సో 9వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటును దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తారు. మీరే విషయాల్లో తప్పిపోయారు, అనాకీం వంశం వారు ఉన్నారు, మేము వారిని జయించలేమన్నారు, కానీ నేను దహించు అగ్ని వారిని అందరినీ నశింపు చేసి మిమ్మల్ని కానాన్లోకి తీసుకెళ్తామన్నాడు. సో ఇంకోటి ఏమన్నాడు? మీ నీతిని బట్టి మీ యథార్థతని బట్టి కాదు, మరి కనానీయులు చెడుతనం బట్టి నేను వాళ్ళని వెళ్ళగొట్టి మీకు అది స్వాస్థ్యంగా ఇస్తున్నాను. ఇది మా నీతిని బట్టి దేవుడు మాకు ఇస్తున్నాడు అని మీరు అనుకోనవద్దు అని చెప్తా ఉన్నాడు. తర్వాత మరి సినాయి పర్వతం దగ్గర మీరు విగ్రహారాధన చేశారు, బంగారు దూడని చేసుకున్నారు, అయినా నేను క్షమించి మిమ్మల్ని నడిపించాను. మోషే అంటున్నాడు, 2 పలకలను 10 ఆజ్ఞల పలకలను పగలగొట్టాను. మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి 40 దినాలు 40 రాత్రుల నుండి మరలా 2 పలకలు నేను రాయించుకొని తీసుకొచ్చాను. అహరోను దేవుడు శిక్షిస్తానన్నాడు, నేను మొరపెట్టాను, దేవుడు శిక్షించుకొని తప్పించాడు. మీరు తబేరా 6 మస్సాలో మరి మీరు సనుక్కున్నారు, అయితే దేవుడు మధురమైన నీళ్ళు ఇచ్చాడు. కాదేశ్ బర్నియాలో తిరగబడ్డారు, మేము మరలా ఐగుప్తుకి వెళ్తా ఉన్నారు, అయినా దేవుడు మమ్మల్ని క్షమించి నడిపించాడు. మరి మరలా నేను 40 దినాలు 40 రాత్రులు మీ కొరకు వేడుకున్నాను, దేవుడు మిమ్మల్ని నశింపజేస్తా అన్నాడు, కానీ నేను మీ కొరకు వేడుకున్నా, మిమ్మల్ని కాపాడాడు, దేవుడు క్షమించాడు. సో కానానీయులు వారు దుష్టులు, వారు ఎప్పుడు పశ్చాత్తాపడలేదు కనుక వారు మీ ముందు నుంచి తోలివేస్తున్నాను. అయితే మీరు పశ్చాత్తాపడే స్వభావం ఉన్నది. ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు నాకు మొరపెట్టారు, మీరు ఎలుగెత్తి ఏడ్చారు కనుక మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను, మిమ్మల్ని నడిపిస్తాను. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కానానైట్స్ అండ్ ఇజ్రాయిల్స్. కానానీయులు ఎన్నడూ కూడా వారు దేవుని వైపు తిరగల, దుష్టత్వం చేస్తూనే ఉన్నారు. ఇన్ని అద్భుత కార్యాలు వారు విన్నా కూడా దేవుని వైపు వారు మనసు లేదు, అందుకని దేవుడు వారిని శిక్షించాడు. అయితే ఇజ్రాయేలీలు వారు దేవునికి మొరపెట్టారు, పశ్చాత్తాపడ్డారు కనుక దేవుడు వారిని కరుణించారు. నేను ఎవరిని కరుణింతునో, ఎవరి మీద కృప చూపుతున్నో వారి మీద కృప చూపుతును అని అంటారు. సో ఇజ్రాయేలీని దేవుడు ఏం చేశాడు? శిక్షించి క్రమశిక్షణలో పెట్టి కానాను దేశానికి ప్రవేశించేశాడు. 10వ అధ్యాయానికి వచ్చినట్లయితే
దేవుడు 10 ఆజ్ఞలు మోషే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 2 రాతి పలకలు మోషే తీసుకొని మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తాడు కొండ మీదకి. ఆయన చేతి వేలితో స్వహస్తముతో రాసి మళ్ళా ఇస్తాడనమాట. తర్వాత మరి ఆరోను ఆ అరణ్యంలో చనిపోతాడు. తర్వాత ఎలియాజరు యాజకుడు అవుతాడు. తర్వాత లేవీలను దేవుడు ఎన్నుకొని ప్రత్యక్ష గుడాలను పరిచర్య కొరకు వారి బాధ్యతలు అప్పగిస్తాడు. ఇవన్నీ జ్ఞాపకం చేస్తారు. మరలా మోషే అంటాడు, నేను 40 దినములు 40 రాత్రులు మీ కొరకు వేడుకున్నాను. అప్పుడు దేవుడు మిమ్మల్ని శిక్షించకుండా క్షమించాడు. దేర్ఫోర్ ఫియర్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నది మీకు మేలు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుడు, ఈ విధంగా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు అద్భుతమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వారి యొక్క ఇంకేమంటున్నాడు 16వ వచనంలో, 16వ వచనంలో, సర్కంసైజ్ ద ఫోర్త్ స్కిన్ ఆఫ్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని సున్నతి చేసుకోండి. మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి బాహ్య అవయాన్ని కాదు కానీ హృదయంలో సున్నతి చేసుకోనండి. మీరు మరి స్టిఫ్ నెక్డ్ గా ఉండదు, తలబిరుసు కలిగినటువంటి వారు ఉండొద్దు అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి సందేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నన్ను దేవుడు కూడా ఇవే మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటూ దేవుడు మనం మరవకూడదు. దేవుడు మన జీవితం చేసిన మేలును, రక్షణ కార్యాన్ని, మనకిచ్చిన తలాంతులను వాటినన్నింటినీ మరవకుండా దేవుని కొరకు మనం ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ రిమైండింగ్. సో మన పొరపాట్లు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాలి. ఎప్పుడు ఏ విధంగా మనం పొరపాటు దేవుడు మళ్ళా తిరిగి నిలబెట్టాడు అనేటువంటి మనం మర్చిపోకూడదు. దేవుడి మాటలు దీవించున్నాం. ప్రార్థన చేసుకుందాం. రామచంద్రయ్య విల్ ప్రే అండ్ క్లోజ్. ఓకే అన్న.